సీఎం కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామానుజవరం లక్ష్మీపురం గ్రామాల్లో ఎంపీ పర్యటించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రైతు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని ఎంపీ నామా విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందని విమర్శించారు. రైతులు బాగుండొద్దని చెప్పి నల్ల చట్టాలకు 3 తెచ్చిండ్రు. అప్పుడు కేసీఆర్ గారు అన్నాడు, ఈ చట్టాలను మీరు వ్యతిరేకించండి అన్నారు. మీరు వ్యతిరేకించిన పార్లమెంట్ లో, మీ తరఫున మేము ఫైట్ చేసిన పార్లమెంట్ లో ఈ చట్టాలు రైతుకి ఇబ్బంది అని చెప్పినాం. అయినా కూడా మండి వాదనతో వాళ్ళకి మెజార్టీ ఉందని పాస్ చేసి మళ్ళా రైతులు మొత్తం కూడా 15 నెలల పాటు లక్షలాది మంది రైతులు రోడ్డు ఎక్కితే ఇదే బీజేపీ ప్రభుత్వం అదే పార్లమెంట్ సాక్షిగా ఆ బిల్లులు వెనక్కి తీసుకున్నాం. ఇప్పుడు ఇంకో కథ తీసుకుంటాను మళ్ళా. ఎందుకంటే పార్లమెంట్ మెంబర్ కాబట్టి ఇంతకుముందు పెద్ద చెప్పినట్టుగా నన్ను మీరు ఇక్కడ పంపించింది పార్లమెంట్ సమస్యల మీద మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి కరెంటు ఫ్రీ కరెంట్ ఇస్తానని చెప్పి ఇప్పుడు మీటర్లు పెట్టాలని ఇంకో బిల్లు తీసుకొస్తారు. దాన్ని కూడా మన నాయకుడు చెప్పాడు కేసీఆర్ గారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ బిల్లు వచ్చినప్పుడు పార్లమెంట్ మెంబర్ గా మీరు మొత్తం కూడా దాన్ని వ్యతిరేకించండి. నేను ప్రాణం ఉన్నన్ని రోజుల వరకు రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తా కానీ ఇష్టం కూడా సాగలేనని చెప్పి